హుస్నాబాద్ పట్టణంలోని నవభారత్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో కరెస్పాండెంట్ గంగరవేణి రవి, ప్రిన్సిపల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పాఠశాలలో ఘనంగా సంక్రాంతి సంబరాలు జరిపారు. ఈ వేడుకల్లో విద్యార్థినీలు రకరకాల రంగులతో ముగ్గులు వేశారు. విద్యార్థులు పతంగులు ఎగురవేశారు. పల్లె వాతావరణం ఉట్టిపడేలా గుడిసె వేసి అరటాకులు కప్పి చెరుకు చెట్లతో అలంకరించారు. గొబ్బెమ్మలు వేశారు. పిల్లలకు రేగిపళ్ళు, పూలు వేశారు. ఉపాధ్యాయునిలు స్టేజ్ పైన వెంకటేశ్వర స్వామి కనబడేలా ముగ్గు వేశారు. భోగి మంటలు కాల్చి పాలు పొంగించి పాయసం చేయడం జరిగింది. ఈ సంబరాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ పాల్గొనడం జరిగింది. సంక్రాంతి సందర్భంగా మా స్కూల్లో ముగ్గుల పోటీలు, భోగి మంటలు కాల్చాము. పల్లెటూరు సందర్భంగా మొత్తం సెలబ్రేట్ చేసుకున్నాము. నేను ఇది ఎప్పుడు చూడలేదు. మా స్కూల్లో ఇంత బాగా చేస్తారు. సంక్రాంతి ఉత్సవాలు జరుపుకున్నాము. మేము కావడం వల్ల మేము సంక్రాంతి మా పండుగకి ముగ్గులు, గొబ్బెమ్మలు చేయడం, పల్లెటూరు వాతావరణం చూడడం జరిగింది. ఇంకా ముగ్గులు వేయడం, ముగ్గుల పోటీలు జరిగాయి. నాకు ఇది చూడడం వలన చాలా హ్యాపీగా అనిపించింది. కైట్స్ కూడా ఎగరేసాం. మేము సంక్రాంతి పండుగలు జరిగాయి, సెలబ్రేషన్ జరిగాయి. అందులో మాకు ముగ్గుల పోటీలు, గొబ్బమ్మలు, భోగి మంటలు, ఇలా పల్లెటూరు వాతావరణం చాలా హ్యాపీగా అనిపించింది. వ్యవసాయదారులు, రైతులు చాలా సంబరంగా చేసుకునే పండుగ కాబట్టి, ఇలాంటి పండుగ మన తెలంగాణలో ఘనంగా జరుపుతూ ఉంటాం కాబట్టి, ఆ పండుగనే నవభారత్ స్కూల్లో, మా హై స్కూల్లో చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మా గర్ల్స్ అందరూ కూడా వాళ్ళు ముగ్గులు వేసి చాలా అందంగా ఈ పాఠశాల యొక్క గ్రౌండ్ను తీర్చిదిద్దడం జరిగింది ముగ్గులతోటి. అదేవిధంగా మా టీచర్లు కూడా ఇక్కడ పెద్ద ముగ్గులు వేసి వాళ్ళు కూడా పిల్లలకు ఒక ఉత్సాహాన్ని ఇచ్చే పద్ధతిలో వాళ్ళు కూడా వేయడం జరిగింది. అదేవిధంగా మన తెలంగాణలో ఉన్న సంక్రాంతికి సంబంధించిన సంస్కృతి అంతా కూడా ఇక్కడ బొబ్బమ్మలు కానీ, అదేవిధంగా గంగిరెద్దులకు సంబంధించినవి కానీ అవన్నీ కూడా ఇక్కడ చేయడం జరిగింది. కాబట్టి ఈ ఉత్సవాలను ఇదే విధంగా ఇంకా ఘనంగా జరుపుకోవాలని కూడా తెలియజేస్తా ఉన్నాం. భారత్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు చేసుకోవడం జరిగింది. మా టీచర్లు పెద్ద ముగ్గులు వేసి, బొబ్బమ్మలతోటి పిల్లలు ముగ్గులు వేసి భోగి మంటలు చేయడం జరిగింది. ఈ సంక్రాంతి ముందుగా స్కూల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు జరిగాయి.